ఇది శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామివారి ఆలయము. ఇది గిరినగర్, బెంగళూరులో ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకత ఏమంటే, మనం ఏదైనా ఒక కార్యం అనుకున్నామంటే అది 16 రోజులలో గట్టి సంకల్పం ఉంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇది ఎలా చేయాలో చెప్తాను. మొదట ఫస్ట్ మనము గుడిలోకి వెళ్ళిందే అక్కడ కౌంటర్ ఉంటుంది. అక్కడ మనం 150 రూపాయలు కట్టామంటే వాళ్ళు ఒక టెంకాయ ఇస్తారు. దానిపైన వాళ్ళు నెంబరు అవన్నీ రాసిస్తారు. మన టెంకాయ నెంబరు, మన డేటు, మళ్ళీ 16 రోజుల తర్వాత మనం ఎప్పుడు మళ్ళీ టెంపుల్కి రావాలి, అవన్నీ డీటెయిల్స్ ఉంటుంది. మనం దాంతోపాటు ఒక పసుపు దారం ఇస్తారు వాళ్ళు. మనం అది రెండూ తీసుకొని గుడి లోపలికి వెళ్ళి అక్కడ దేవుడి ముందర కూర్చున్నామంటే అక్కడ పూజారి ఒక మంత్రం చెప్తారు. మనం ఆ టెంకాయ పెట్టుకొని ఆ మంత్రం చెప్పి మన గోత్రము, మన నక్షత్రము అవన్నీ చెప్పిన తర్వాత ఆ టెంకాయ అట్లే తీసుకువెళ్ళి వెనకాల మన కౌంటర్స్ ఉంటుంది. అక్కడ ABCDEF అనేసి అన్ని కౌంటర్లు ఉంటుంది. అక్కడ మనము అనుకున్న ఏ పని అయితే కావాలనుకుంటామో అది అనుకొని ఆ టెంకాయని అక్కడ కట్టేసి 16 ప్రదక్షిణలు, టెంకాయ చేతిలో పట్టుకొని 16 ప్రదక్షిణలు చేయాలి దేవుడికి. చేసిన తర్వాత ఆ టెంకాయని అక్కడ కట్టేసి ఇంటికి వచ్చేయాలి. తరువాత మళ్ళీ ఒక 2 డేస్ అయిన తర్వాత మళ్ళీ 16 ప్రదక్షిణలు, మళ్ళీ ఇంకొక 2 డేస్ అయిన తర్వాత మళ్ళీ 16 ప్రదక్షిణలు చేసి కరెక్ట్గా 16వ రోజు మనం గుడికి వెళ్ళి ఇట్లే 16 ప్రదక్షిణలు చేసి మళ్ళీ పూజారి దగ్గర కూర్చున్నామంటే అతను మళ్ళీ మంత్రం చెప్తాడు. ఆ మంత్రం చెప్పుకొని ఆ టెంకాయ తీసుకొని బయటకు వచ్చి మన చేతిలో ఉన్న పసుపు దారంని అక్కడ ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు దగ్గర వేసేసి ఆ టెంకాయ తీసుకొని మనం బయటకు వచ్చినామంటే అక్కడ ఒకతను మనకు ఒలిచిస్తాడు. ఆ పైన ఉండే ఇదంతా జుట్టు ఉంటుంది కదా, టెంకాయకి వెన్ను ఒలిచిస్తే ఆ టెంకాయ తీసుకొని ఇంటికి వచ్చి నెక్స్ట్ డే అంటే 17వ రోజు మనము ఏదైనా స్వీట్ చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టి మనం తినాలి. ఈ వ్రతం కానీ చేశామంటే ఖచ్చితంగా మనం ఏమనుకున్నామో దేవుడి పైన నమ్మకం ఉండే వాళ్ళకి మాత్రమే ఇది, హనుమంతుడి పైన ఖచ్చితంగా మనకు కార్యము నెరవేరుతుంది. ఎందుకంటే లక్షలాది మంది జనాలు ఉన్నారు ఇక్కడ. అది శనివారం అయినారంటే విపరీతమైన రష్ ఉంటారు. అసలు మనకు నడిచేదానికి కూడా అసలు అక్కడ ప్లేసే ఉండదు. హనుమత్ జయంతి రోజు ఇక్కడ అన్నదానం జరుగుతుంది. మొన్న పౌర్ణమి రోజు కూడా అన్నదానం ఉన్నింది. మేము అక్కడ కౌంటర్స్లో ప్రసాదం అమ్ముతుంటారు. మనం కావాలంటే ఆ ప్రసాదం కూడా తీసుకోవచ్చు. కాబట్టి భక్తితో మీకు ఏదైనా కార్యము నెరవేరలేదనుకుంటే ఈ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చి మీరు అనుకుంటే మాత్రం చాలా పవర్ఫుల్ దేవుడు ఇది ఆంజనేయ స్వామి. ఖచ్చితంగా మీకు నెరవేరుతుంది. నెరవేరాలని కూడా ఆ దేవుణ్ణి ఆశిస్తున్నాను.